హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో డానియల్ గారు, దీప్తి మేడం. మీరు లైన్లో ఉన్నాగానే మీరు ఎస్బీఐ నుంచి కదా మాట్లాడేది? ఆయన మిమ్మల్ని అన్నాడా సార్? నంబర్ ఉంది మీ దీప్తి సార్, కరెక్ట్ మీదే నంబర్ ఇది. మేడం ఒక విషయం సార్, మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా మేడం 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 మీకు నేను మీకు క్లారిటీగా చెప్పాను మేడం. నేను దీన్ని సెటిల్మెంట్కి వెళ్తా అని చెప్పా. వాడు కస్టమర్ని దొంగన కొడుకులు ఎట్లా ఇప్పుడు ఎస్కలేషన్ పెడుతున్నా నేను. ఈ రికార్డింగ్ కూడా షేర్ చేస్తాను నేను. ఎందుకు కస్టమర్లని దొంగన కొడుకు అన్నుడు అవసరం ఏంటి? ఆయనకి కస్టమర్స్ అనొచ్చు కదా. దొంగన కొడుకులు అనే అవసరం ఆయన ఇంట్లోకి ఇచ్చిండా పైసలైనా? చెప్పండి మేడం, మీరు చెప్పండి. ఇంట్లోకి ఇచ్చిండా మేడం? నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి మీరు. అంత అవసరం ఏంటి? దొంగన కొడుకు అనే అంత అవసరం ఏంటి? మీరు లైన్ లో ఉన్నాగానే అన్నాడు కదా. నేనైతే ఏం ఫాల్ అయితే చెప్తలేదు కదా మీకు. ఇట్లా అన్నాడు మీ ఏజెంట్ అని. అంటే ఆయన ఇంటికి వచ్చి నేను ఇంటికి వచ్చి ఏదో చేస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు ఇంటికి వచ్చి? చూసామా ఏం చేస్తాడు అంటే ఆయన నాన్ టీఆర్ఐని కూర్చోబెట్టారు మీరు ఆడ 10,000 15,000. మీరు ఏసీఎం అన్నాగానే మేడం, అది కాదు మేడం, ఒక నిమిషం. మీరు లైన్ లో ఉన్నాగానే మీరు లైన్ లో ఉన్నాగానే ఆయన దొంగన కొడుకున్నారంటే మీ వెనకకి ఇంకెంత అంటాడు ఆయన? అమ్మన బూతులు తిట్టాడు ఆ కస్టమర్లని. మీరు ఒక ఫీమేల్ మేడం, ఇప్పుడు వస్తుంది చూడండి. ఇంకా రాలే కదా, ఇప్పుడు వస్తుంది విత్ రికార్డింగ్. మీరు ఈ రోజు ఇప్పుడు చూడండి, 10 minutes కంప్లైంట్ పెడుతున్నా నేను. మీ ఏజెన్సీ నుంచి ఫ్లో కాకుంటే నన్ను అడగండి, మీ చేతులకని ఫ్లో కాకుంటే నన్ను అడగండి. ఇప్పుడు ఏం ఫ్లో అయితే ఏం ఫ్లో కాకపోతే సార్? సరే మేడం, ఇప్పుడైతే కంప్లైంట్ నేను సీరియస్ గా తీసుకున్నా మేడం. ఇది పర్సనల్ గా తీసుకున్నా, నేను పర్సనల్ గా తీసుకున్నా. మీరు ఒక పని చేయండి, ఇప్పుడు ఈ పేమెంట్ కాదు. ఫస్ట్ నేను చెప్పేది వినండి. మీరు పేమెంట్ కట్టారా అన్ని తర్వాత మాటలు, కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడ్వాంటేజ్ తీసుకుంటుందా? అన్నాడా? మిమ్మల్ని అన్నాడా? మిమ్మల్ని అన్నాడా? మాట్లాడిండ్రు సార్. మళ్ళీ దానికన్నా ముందు ఎవడో బాడుకో మా ఇంటికాడికి వచ్చిండు, నేను ఆగమంటే ఆగలే అని చెప్పి మళ్ళీ మాట్లాడింది ఆ మాట. ఎవడో వచ్చిండు నా ఇంటికాడికి, ఆగమంటే ఆగలే. అబ్బాయి అనలే మీరు. నేను అబ్యూస్ లాంగ్వేజ్ ఏడా యూజ్ చేయలే. నేను ఓడ వచ్చిన అంతేగాని నేను అబ్యూస్ లాంగ్వేజ్ ఏడా యూజ్ చేయలే. నేను ఎవడో వచ్చిందంటే ఎవడో వాడు నేను రా కలువు అంటే రాలేడు, అటే వెళ్ళిపోయినాడు. ఇప్పుడు బరబ్బర్ అంటా నేను. ఏంటి బరబ్బర్ అంటా నేను? జీతగాడు మేడం. నాకు జీతం ఇస్తురా? మళ్ళీ నా జీతగాడు ఇప్పుడు కలెక్షన్ పైసలు ఏడికైనా వస్తున్నాయి. ఇప్పుడు మాట్లాడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ నాలెడ్జ్ ఉంటే మీకు ఎక్కడో కాలుతుంది మేడం. నాకు తెలుసు మేడం, మీకు ఫైర్ ఎక్కడో మండుతుంది. మీ కలెక్షన్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ తో మాట్లాడితే తెలుసా? ఎందుకంటే డిసడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కాబట్టి. కలెక్షన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ ఎగ్గొట్టాలని చెప్పి బ్యాంక్ లో డ్రైవర్ తిరిగే అవసరం లేదు. దీప్తి సామ్రాజ్ నేనే.
నేను ఎందుకు భయపడమంటున్నా మేడం? మీకు భయపడమన్నానా? మీరు నేను అనేది భయపడుతురు కదా మళ్ళా, ఛీ, మీరే ఛీ. భయపడుతురు కదా, ఛీ, ఛీ. వాడోడు వచ్చి నా ఇంటికాడ ఛీ, ఛీ. ఆగలే, నువ్వు రా నా ఛీ, ఛీ. ఇంటికాడికి మేడం, నేను చూసుకుంటా. భయపడే మనిషిని ఇవన్నీ కాదు, అసలు మాటలు కాదు. మాట్లాడుతురు కానీ పేమెంట్ కట్టుకునే అంత ఇది మీరు లేదా సార్? కాదు మేడం, ఓ మేడం మీరు అంత లైన్ లో ఉండాలి. నాలెడ్జ్ వాళ్ళు, కొడుకు అంత ఎట్లా తెలిసినోళ్ళు. అంటాడు అంటే వాడు వెనక కూడా అమ్మ నా బూతులు తిడతాడు మీ ముంగట. ఇప్పుడు అర్థమైంది అంతా మొత్తం ఈక్వల్ కలెక్షన్ ఎట్లుంటది అంటే మీరంతా మీకు అన్ని తెలుసు. దాని ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ పెడతా, అది కూడా తెలిసిపోతుంది మీకు. పెట్టండి, విత్ రికార్డ్ రికార్డింగ్ పెడతా. ఇవ్వాలా? మీకు పంపియనా నేను రికార్డింగ్? మీరు చేసుకుంటున్నారా? పంపియండి పంపియనా? మీరు పంపియండి. ఎస్కలేషన్ పెడతారు కదా, దానికి మీరు రిప్లైలు వస్తుంది రికార్డింగ్. ఓకే మేడం చూద్దాం. 70,000 తీసుకొని బ్యాంక్ ని డ్యూప్ చేస్తుండ్రు. ఎవరు ఫోన్ చేసినా కానీ ఇవన్నీ మాటలు మాట్లాడి మీకు ఒక విషయం చెప్పాలా, మీ మనిషిని కాపాడడానికి మీరు ఎన్నో 100 మాట్లాడితే ఏసీఎం అన్నారు, మీరు తప్పు. మీ ఏసీఎం కాదు, నాకు తెలిసి మీరు టీఎల్ ఉండొచ్చు, టీమ్ లీడర్ లేకుంటే ఫ్లోర్ ఇన్ఛార్జ్ అంతే, లేకుంటే సూపర్వైజర్. ఏసీఎం అయితే అసలు కాదు మీరు. ఇప్పుడు నాకు ఆల్రెడీ తర్వాత నేను మాట్లాడతాలే. ఇది ఇంకా నేను సెటిల్మెంట్ చేపిద్దాం అనుకున్నా మేడం. నేను సెటిల్మెంట్ పెద్ద మ్యాటర్ కాదు. తెలుసుకొని ఏం చేస్తారు చెప్పండి. దాకా ఎవరు తగిలిందో నాకు తెలియదు కానీ, మీకు ఇవాళ దాకా ఎవరు తగిలిందో నాకు తెలియదు కానీ, ఎస్కలేషన్ కాదు కదా, ఇంకేం చేసినా కానీ మీ దగ్గరకని ఈ మంత్ పేమెంట్ నేను లేపి చూపిస్తాను మేడం. మీకు ఛాలెంజ్ చేస్తున్నా మేడం, ఛాలెంజ్. మధ్యలో అన్నారు కదా, ఎగ్జిక్యూటివ్ అన్నారు కదా, నువ్వు రా నా దగ్గర అని. ఛాలెంజ్ ఎవ్వరు వచ్చాడు కాదు, నేను వచ్చి నిలబడి మీ దగ్గర పేమెంట్ తీసుకుంటాను. ఇంతవరకు ఏ బకెట్ ఏ మాట విన్నారో నాకు తెలియదు కానీ, రాంగ్ పర్సన్ రాంగ్ టైమింగ్. ఈవెన్ 1 రూపీ మీ సైకిల్ క్లోజింగ్ లోపల మీ పేమెంట్ నేను పోవాలా అప్పుడు మాట్లాడు. 1 రూపీ ఛాలెంజ్. 1 రూపీ సమేత ఎంత కట్టాలో బ్యాంక్ కి మొత్తం వసూలు చేస్తాం. సరే డన్, ఓకే, ఐ యాక్సెప్ట్ యువర్ ఛాలెంజ్. గుడ్ ఫర్ యూ. ఓకే మరి, గుడ్ ఫర్ యూ. ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, థ్యాంక్ యూ. రికార్డ్ చేసుకోండి చేసుకోండి మేడం. చెప్పండి. మీరు అంటున్నా, నువ్వు అంటున్నారు, మీ ఫ్రెండ్ కాదు నేను, మీ ఇంట్లో మాట్లాడతలేరు. ఓకే, కస్టమర్ ని. కరెక్ట్, సేమ్ వేస్ అట్లనే మీ ఇంటికి వచ్చిన ఎగ్జిక్యూటివ్ మీ ఫ్రెండ్ కాదు, మీ ఇంట్లో జీతగాడు కాదు, వాడు జీతగాడే. నాకు నేను ఇచ్చే జీతంతోనే వాడు బతుకుతున్నాడు. నువ్వు పేమెంట్ కట్టలేవు కదా భయ్యా, 4 నెలల నుంచి పేమెంట్ కట్టలేదు. నువ్వు వేరే వాళ్ళకి ఏం జీతం ఇస్తావు? మేడం నేను పేమెంట్ కట్టలేము కాబట్టి ఆయన ఎక్కువ పెట్టుకున్నాడు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ గా. ఓకే ఓకే, డిఫాల్టర్ తయారైండ్రు. భలే జోక్ చేస్తారు మేడం, మీరు గ్రేట్ నిజంగా. చలో మరి చూద్దాం. మీరు ఛాలెంజ్ చేసారు కదా, ఇంకా మీ మధు నంబర్, మీ మధు నంబర్ కూడా నా దగ్గర ఉంది. నో ప్రాబ్లం మేడం. గుడ్ ఫర్ యూ. ఏం లేదు మేడం. సరే మేడం, ఓకే, నాకు టైం లేదు మీతో టైం పాస్ చేసేంత, మీ పని మీరు చేయండి, సరేనా? బాయ్.